రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈరోజు యేసు మరణం అనే అంశం మీద మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. ద డెత్ ఆఫ్ జీసస్. ఇంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి విసారితివి, నలిగితివి విసారితివి, నాకై ప్రాణము పెట్టితివి, నాకై ప్రాణము పెట్టితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. కొండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. కొండలాంటిది నాదు మొండి జీవితం, ఎండిపోయినా నాదు పాప జీవితం. మార్చితివి నీ స్వాస్థ్యముగా, మార్చితివి నీ స్వాస్థ్యముగా. ఇచ్చినావు మెత్తనైన క్రొత్త హృదయం, ఇచ్చినావు మెత్తనైన క్రొత్త హృదయం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. కన్న తల్లిదండ్రులు నన్ను విడచిన, ఈ లోకము నన్ను వెలివేసిన. కన్న తల్లిదండ్రులు నన్ను విడచిన, ఈ లోకము నన్ను వెలివేసిన. మారువలేదు నన్ను విడువలేదు, మారువలేదు నన్ను విడువలేదు. ప్రేమతో పిలచిన నాథుడవు, ప్రేమతో పిలచిన నాథుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా,
ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి విసారితివి, నలిగితివి విసారితివి, నాకై ప్రాణము పెట్టితివి, నాకై ప్రాణము పెట్టితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసు మరణం, ద డెత్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు మరణాన్ని మనం ధ్యానిస్తున్నాం. నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రభు సెలవిచ్చినాడు. అవును, ప్రభు చూపిన బలియాగాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన సమర్పణను, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుడు ఒక్కడు లేడని వాక్యంలో ఉంది. మనకంతా యేసుక్రీస్తు మరణం ద్వారా నీతిమత్వం లభించింది. యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. మనము ఆయన నీతిమత్వాన్ని పొందుకున్నాము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. మరి వాక్యంలో చూసినప్పుడు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు అని హెబ్రీ పత్రిక 9:22 మీరు చూస్తారు. హెబ్రీ పత్రిక, పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ 9:22. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. అంటే రక్తం చిందించాలి. రక్తం చిందించాలంటే యేసు ప్రభు సిలువనెక్కాలి. తండ్రి అయిన దేవుని చిత్తము మరణం పొందినంతగా విధేయత చూపి తన ప్రాణము సర్వలోక పాప పరిహారార్థము అర్పించవలసి ఉంది. మరి మనకు తెలుసు, ఇవన్నీ తెలిసిందే, జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసునందే మనకు రక్షణ ఉంది. రక్షణ పొందడానికి మరి మార్గము లేదు. యేసు క్రీస్తు శిలువ బలియాగం ద్వారానే మనము రక్షణ పొందుకుంటున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కూడా కలుగుతుంది. ఆయన చిందించిన రక్తం ద్వారా ప్రతి బంధకం నుండి కూడా మనకు విడుదల కలుగుతుంది. సాతాను కార్యాలు లయము చేయడానికి నేను ఈ లోకమునకు వచ్చినానని ప్రభు చెప్పినాడు. అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. కనుక యేసునామంలో రక్షణ, స్వస్థత, విడుదల, యేసునామంలో సమాధానము, యేసునామంలో సంతోషము, యేసునామంలో నిత్య జీవం. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాను. దేవుని స్తోత్రం. అంటే యేసునందు విశ్వాసం ఉంచేవాడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటున్నాడు. శిలువ మరణం ఎందుకు అంత శక్తివంతమైంది? వై ద క్రాస్ ఈజ్ సో పవర్ఫుల్. మరి మీరు ఉదయమే లేవాలంటే కూడా లేస్తున్నారు. మరి ఎంతో ఆసక్తితో పరిశుద్ధాలయంకి వస్తున్నారు. వేకునే శిలువ వర్తమానాలు వింటున్నారు. ఎందుకంటే మీకు తెలుసు, మీ ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తున్నాడు. దెర్ ఇస్ పవర్ ఇన్ మెడిటేటింగ్ ద క్రాస్. శిలువను ధ్యానించడం ద్వారా మీకు శక్తి లభిస్తుంది. శిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనం, కానీ రక్షణ పొందుతున్న మనకందరికి కూడా అది దేవుని శక్తి అయింది. కాబట్టి మరి ఎందుకు ఇది శక్తివంతమైంది? మానవుడైన నిన్ను మరి సర్వశక్తుడైన దేవునితో కలుపుతుంది శిలువ ధ్యానము. శిలువను నీవు నమ్ముతున్నావు, యేసు యందు విశ్వాసం ఉంచి తండ్రి అయిన దేవునితో నీవు బంధం కలిగి ఉన్నావు. పరిశుద్ధుడైన తండ్రితో బంధం కలిగి ఉండాలంటే పాపము, మానవుని పాపం అడ్డుగా వస్తుంది. మరి శిలువ మరణం ద్వారా, యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా నీకు పాప క్షమాపణ కలుగుతుంది. అది మొట్టమొదటి ఆశీర్వాదం, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. మరి పాపములు క్షమింపబడినప్పుడు నీవు తండ్రి అయిన దేవునితో బంధం కలిగి ఉన్నావు. అదే నేను చెప్పినాను కదా, అబ్బా తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను మనలో దేవుడు అనుగ్రహించినాడు. మనం తెలిసి తెలియక అంటే మోకరించగానే అబ్బా తండ్రి 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 అని మొరపెడతాం కదా, అది క్రీస్తు ఆత్మ మనలో ఉన్నది.
తండ్రి అయిన దేవునితో అలాంటి బంధాన్ని మనకు ఏర్పాటు చేసింది యేసుక్రీస్తు శిలువ మరణం అని మనం తెలుసుకోవాలి. తర్వాత అనేకులను దేవుని తట్టు మలపడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాల్సి వచ్చిందని పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. 1 Peter 3rd chapter 18th verse. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. నాతో పలకండి, ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. అంటే అందుకే పౌలు 2వ కొరింథీ 5వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు కదా, మరి అనీతిమంతుడు క్రీస్తునందుకు వచ్చి పాప పరిహారం పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల వాడు నూతన సృష్టిగా మారిపోతున్నాడు. హీ బికమ్స్ ఏ న్యూ క్రీచర్. మరి దీని కొరకు మనం ఏం విలువ చెల్లించినాము? ఏ విలువ తెచ్చింది? కత్తుల మీద నడవలేదు, మరి నిప్పులో నడవలేదు, పొర్లు దండాలు పెట్టలేదు, ముష్టి ముడిపియలేదు. కేవలం యేసుక్రీస్తు దేవుడని నీ హృదయంలో విశ్వసించి ఆయన నీ కొరకు మరణించినాడని, తిరిగి 3వ రోజు పునరుద్ధానుడైనాడని, ఆయన ఆరోహణమైనాడని, తిరిగి నీ కొరకు నా కొరకు రానున్న ఇవ్వాడని నమ్మడం ద్వారా మనము రక్షణ పొందుతున్నాం. ఈ నామంలో రక్షణ పొంది మనం విడుదల పొందుతున్నాం. ఈ నామంలో మనం ప్రార్థన చేసి స్వస్థత పొందుతున్నాం. ఈ నామంలో ప్రార్థన చేసి రక్షణ పొందుతున్నాం. ఈ నామము అన్ని నామముల కంటే పైన. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మనం యేసు నామం అనే ఆయుధాన్ని ధరించుకొని ఉన్నాం. యేసును విశ్వసించి యేసు నామం ద్వారా మనం అన్నిటి మీద విజయం పొందుతున్నాం. సిలువ ఒక ఓటమి కాదు, సిలువ ఒక విజయం. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించి ఆయన తర్వాత లేవకుండా ఉండలేదు. 3వ రోజు ఆయన మృత్యుంజయుడైనాడు. హీ కాంకర్డ్ డెత్. కాబట్టి నీలో ఉన్న ప్రభు పునరుద్ధానుడైన వాడు కాబట్టి అదే పునరుద్ధాన శక్తిని నీకును అనుగ్రహిస్తాడు. నీవును ఈ లోకంలో మట్టి దేహము మట్టి పాలు నేర్పిస్తుంది. సిలువని ధ్యానం చేస్తున్నావు, వర్తమానాలు వింటున్నావు, పాటలు పాడుతున్నావు. బట్ వాట్ డస్ ఇట్ టీచ్ యూ? ఇట్ టీచర్స్ ఫర్గివ్నెస్. నన్ను అడిగితే మొట్టమొదట క్షమాపణ మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే సర్వలోక పాప పరిహారార్థం ఆయన తండ్రి చిత్తాన్ని అభిష్టాన్ని నెరవేర్చి సిలువనెక్కి ఇంతకుముందు చదివినట్టు రక్తము చిందింపబడిన ఎడల పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆయన శరీరంలో ఉన్న చివరి బొట్టు వరకు రక్తాన్ని ధారపోసి మనల్ని రక్షణ మార్గంలో నడిపించినాడు. అయితే మరి ఏ విధంగా మరి యేసు ప్రభు మనల్ని క్షమించినాడు, మనం కూడా ఒకరినొకరు క్షమించా బదలమై ఉన్నాం. ఈ క్షమాపణ అనేది నీకు సిలువలో చూస్తావు, త్యాగం చూస్తావు, సాక్రిఫైస్. అంటే యేసు ప్రభు ఎంత ప్రేమించినాడు, ప్రేమించి ఊరుకున్నాడా? తన ప్రాణం పెట్టినాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఐ లవ్ యూ అంటారు, ఏమి ఇయ్యరు. కానీ ఇక్కడ ప్రేమించి ఏమి ఇచ్చినాడు? ప్రాణం ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే ప్రాణం పెట్టినాడు. ప్రేమ ఎప్పుడు ఇస్తుంది? లవ్ ఆల్వేస్ గివ్స్. మీరు నిజమైన ప్రేమను గుర్తుపట్టాలంటే ఒకటే మరి మార్గం మీకు. ఆ ప్రేమలో స్వార్థం ఉండదు. ఆ ప్రేమ ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ప్రేమించి ఊరుకుండలేదు. ఏం చేసినాడు? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండేది ప్రేమ. పౌలు భక్తుడు 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి అనేకమైన సత్యాలు బోధించినాడు. చివరి వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటన్నిటిలో గొప్పదేంటి? ప్రేమనే గొప్పది అంటున్నాడు. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఈ దేవుని ప్రేమ మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ పొందిన వారి హృదయంలో
పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడుతుందని రోమా 5:5లో నిన్న కూడా మనం ధ్యానించినాం. ఈ ప్రేమ ద్వారా మనం లోకాన్ని జయిస్తున్నాం. ఈ ప్రేమ ద్వారా మనము అన్ని సునాయాసంగా చేయగలుగుతున్నాం. నేను నిన్న చెప్పాను కదా, లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ, ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. కాబట్టి అన్నిటి మీద విజయాన్ని మనం సాధిస్తున్నాం. కుటుంబంలో రాణిస్తున్నాము, ఉద్యోగంలో రాణిస్తున్నాము, సమాజంలో రాణిస్తున్నాము, మంచి పేరు కీర్తి పొందుకుంటున్నాము. కేవలము యేసు చూపిన సిలువ దారిలో నడుచుకుంటున్నాము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు స్వభావం మనలోకి వచ్చేసింది. యేసు ప్రభు బిడ్డలని ఎలా తెలుసుకుంటారు లోకం అంటే, నువ్వు ఒక చిన్న యేసులాగా కనబడతావు. వారు యేసుక్రీస్తు యొక్క స్వభావంతో నింపబడతావు. అదే పరిశుద్ధాత్మ శక్తి. నా చిన్నతనం నుండి నేను చూసినాను పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటని బాగా కనిపెట్టి చూసినా. ఎందుకంటే ఒక పెంతెకోస్తు కుటుంబంలో మా నాన్నగారు పెంతెకోస్తు పాస్టర్ కాబట్టి ప్రతిరోజు నేను చూసేదాన్ని. చిన్నతనం నుండి చూసినాను అనమాట. బాగా అల్లరేస్తారు, కేకలు వేస్తారు, అంత వేస్తారు, కానీ జీవితంలో శూన్యం. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, వీళ్ళు ఇంతగా ప్రదర్శించినట్టు జీవితంలో ఎందుకు లేదు ఈ ప్రభావం అని ఎప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ ఉండేది. అలా కాదు, నీవు ఎంతగా యేసు స్వభావంతో నింపబడతావో అంతగా పరిశుద్ధాత్మ నీ హృదయంలో కుమ్మరింపబడుతుంది. దేవుని స్తోత్రం. ప్రజలందరూ చూసినప్పుడు ఏంటి ఎంత స్వభావం, ఇది యేసయ్య స్వభావం లాగుంది. అవును, అది గమనించాలి. అందుకే ప్రభువు ఏమన్నాడు, మీరు పండ్లు చూసి చెట్టును నిర్ణయించాలి. లుక్ ఎట్ ద ఫ్రూట్ అండ్ డిసైడ్ ద ట్రీ. మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, కాని చెట్టు కాని ఫలములను ఫలిస్తుంది. కాబట్టి క్షమాపణ, మరి త్యాగము, మరి నీకు విజయము, నీ జీవితంలో విజయం కలగట కూడా మరి మనుషులు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు సిలువ దారిలో ఉన్నావు. ఈ సిలువ దారిలో ఉండేవారు అన్నిటి మీద అత్యధికమైన విజయాన్ని సాధిస్తారు. తర్వాత చూసినప్పుడు తగ్గింపు చాలా అవసరం ఒక క్రైస్తవును. సిలువని 40 రోజులు ధ్యానించినా నీకు ఇంకా తగ్గింపు లేదు, హ్యూమిలిటీ లేదంటే నువ్వు ఏది సాధించలేదు అన్నమాట. ఆ తగ్గింపు నీకు ఎంత దీవెనకరంగా ఉంటుంది. నీ కుటుంబంలో క్షేమము, నీ కుటుంబంలో సంతోషం, నీ ఉద్యోగ స్థలంలో సంతోషం. వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ ఎగ్జాల్ట్. మనము చదివిన యేసు ప్రభు గురించి, ఆయన తను తాను ఏం చేసినట, రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, మరి తగ్గించుకున్న ప్రభువును ఎలాగ హెచ్చించినాడు, అన్ని నామంలో కంటే పై నామం ఇచ్చినాడు. ఆ నామంలో నీకు దొరకదంటూ ఏదీ లేదు. అందుకే యోహాను సువార్త 14:14లో నా పేరట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తాను. వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ మై నేమ్, బికాస్ దట్ నేమ్ ఈజ్ నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. అన్ని నామముల కంటే గొప్ప నామము మనకు ధరింపజేసినాడు. మనకి ఇవన్నీ తెలుసుకోవాలి. దీస్ ఆర్ సింపుల్ థింగ్స్. మరి ఈ సింపుల్ థింగ్సే తెలియదంటే ఇంకా కాంప్లికేటెడ్ థింగ్స్ ఎట్లా నేర్చుకుంటారు? కాబట్టి యేసు నామములో బంధిస్తున్నానంటే బంధింపబడు. యేసు నామములో స్వస్థత కలుగును గాక అంటే స్వస్థత కలిగిపోతుంది. హల్లెలూయా. నమ్ముతుంటే ఒకసారి చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించు. ఒకసారి ఒక అతను చాలా మాట్లాడుతున్నాడు, మీదికి వస్తున్నాడు, ఏవేవో చెప్తున్నాడు. నేను పెదవు కూడా కలపలేదు. ఐ డిడ్ంట్ ఈవెన్ మూవ్ మై లిప్స్. గుండె నుండి వచ్చింది ఒక్క మాట, యేసు నామములో నేను బంధిస్తున్నాను అనగానే, అంటే నోరు శబ్దం లేకుండా అన్నాను. అప్పటికే కూలబడిపోయినాడు. దేవునికి స్తోత్రం. చూడండి, నీకు విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. అంటే సచ్ పవర్ఫుల్ నేమ్ వీఆర్ హ్యావింగ్. ఇది ఎంత గొప్ప ఆయుధము దేవుడు మనకిచ్చినాడు. ఎన్ని ఆయుధాలు ఉన్నా వాడడానికి నీకు ప్రజ్ఞ సామర్థ్యం ఉండాలి. నీకు ఇన్ని ఆయుధాలు ఉన్నాయి నీ అంబుల పొదిలో అని చెప్పి నువ్వు వాడకుంటే ప్రయోజనం లేదు కదా. యూ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. కనుక మరి యేసు ప్రభుకి ఇంత విజయం ఎలా దొరికింది? ఆయన మరణించినాడు, సరే, శిలువ మరణం పొందినాడు, పాప పరిహారార్థం, ఇదంతా మనం విన్న సత్యాలే. కానీ ఆయనకు 3వ రోజు మరణాన్ని గెలిచేంత శక్తి, వాక్యంలో చూస్తే బండను గెలిచినాడట. అంటే సాధారణంగా వారి సాంప్రదాయ ప్రకారము చనిపోయిన వ్యక్తి సమాధి ముఖద్వారంన పెద్ద బండ ఉంటుంది. లాజర్ కూడా ఈ బండను ఎవరు తొలగిస్తారని అక్కడ ప్రశ్న ఉదయించింది కదా. ఆ బండను గెలిచినాడు. ముద్ర వేస్తారు. ఇంకా యేసు ప్రభు సమాధికి కావలి వారిని నిలిపినారు, బండకు ముద్ర వేసినారు. ఎందుకంటే ఈ వంచకుడు చెప్పినాడు, శరీరధారిగా ఉన్నప్పుడు నేను 3వ రోజు మరణాన్ని గెలుస్తానన్నాడు. కాబట్టి
అస్సలు లేవనీయొద్దని చెప్పి బండకు ముద్ర వేసి కావలి వారిని పెట్టి వారు ఇంత పకడ్బందీగా సమాధి చేసినా కానీ యేసు ప్రభు బండను గెలిచినాడు, ముద్రను గెలిచినాడు, కావలి వారిని గెలిచినాడు, మరణాన్ని గెలిచినాడు. దేవునికి స్తోత్రం. సాతాను ఓడించినాడు, శరీరాన్ని గెలిచినాడు. అంటే ఇదంతా ధ్యానిస్తున్నప్పుడు యేసు ప్రభు ఎంత గొప్ప విజయం సాధించినాడు అంటే హీ కాంకర్డ్ డెత్, హీ కాంకర్డ్ ద వరల్డ్, హీ హ్యాడ్ పవర్ ఓవర్ ఎవ్రీథింగ్. అట్టి శక్తిని మనకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినాడు. దేవుని స్తోత్రం. నిన్నటి రోజు నేను కూర్చొని ఆలోచిస్తున్నా, ఎన్ని పనులు నాకు పెట్టినావు కదా దేవా, మరి ఇవన్నీ చేయడానికి నాకు శరీరంలో మరి సత్తా కావాలి, శక్తి కావాలంటే వెంటనే పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నాడు ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయను. హల్లెలూయా. నీవు కూడా అనుకుంటావు ఈ కుటుంబం ఎలాగో నడిపించాలి, ఈ పిల్లల్ని ఏ విధంగా సాకాలి, ఇంత పెద్ద పనులు ఎలా చేయాలి, ఆఫీస్లో ఉద్యోగం ఎలా చేయాలి, ఇవన్నీ నీ మైండ్లో వచ్చినప్పుడు వెంటనే వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో సాతాన్ని ఏం చేయాలి? ఒడగొట్టాలి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. అవును, దేవుడు ఇస్తాడు నీకు శక్తి. నీకు పని అప్పగిస్తే శక్తి ఇస్తాడు, నీకు దర్శనం ఇస్తే నీకు సదుపాయాలు ఇస్తాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు. నీకు ఈ శక్తి యేసు ప్రభు ద్వారా లభిస్తుంది. హీ సక్సీడెడ్ ఇన్ హిజ్ మిషన్ టు డూ గాడ్స్ విల్. మరి ఎందుకు ఈ సక్సెస్ యేసు ప్రభుకు వచ్చిందంటే కేవలము విధేయత చూపినాడు. మీరు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు చదవండి. దాంట్లో మరణం పొందినంతగా ఆయన మరి విధేయత చూపినాడు. విధేయత అనే పదం కూడా మీ మదిలో ముద్రింపబడాలి. దేర్ విల్ నాట్ బి ఎనీ బ్లెస్సింగ్ వితౌట్ ఒబీడియన్స్. చూడండి, యేసునామం ఉచ్చరించగానే నీకు శక్తి, విజయము, బలము, సంతోషము, సమాధానము, సమృద్ధి ఇవన్నీ కలుగుతుందంటే యేసయ్య చూపిన గొప్ప మాదిరి ఏంటంటే తండ్రి యొక్క చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపినాడు. మనం కూడా అధికారానికి విధేయత చూపాలి. అడ్డు తిరగకూడదు, అది కీడుకు కారణమైపోతుంది. ఎదురు జవాబు చెప్పకూడదు. చూడండి, ఎక్కడైనా యేసు ప్రభు ఎదురు జవాబు చెప్పినాడు. తండ్రి చిత్తం, ఆయన ఈ లోకానికి వచ్చినాడు, తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు, పాపుల కొరకు తన ప్రాణం అర్పించడానికి వచ్చినాడు, రక్తము చెందించడానికి వచ్చినాడు. ఇంకా దాంట్లో తిరుగులేదు, నమ్మినాడు అంతే. దేవుడు నీకు ఒక దర్శనం ఇస్తే నమ్మాలి నువ్వు. ఎస్, ఐఎమ్ కాల్డ్ ఫర్ దిస్. అది చాలా గొప్పది. దేవుడు నిన్ను ఎందుకొరకు ఈ లోకంలో ఉంచినాడు, ఆ కారణం తెలుసుకోవడము అది చాలా గొప్ప విషయం. అది తెలియకుండా నేను చాలా సంవత్సరాలు సతమతమైపోయాను నా జీవితంలో. ఏంటంటే అసలు ఎందుకు పుట్టాను ఎప్పుడు అనుకునేదాన్ని. బ్యాంక్లో కూర్చొని పనిచేస్తుంటే కూడా ఏదో లోకానికి వెళ్ళిపోయేదాన్ని. ఎప్పుడు ఇది కాదు నాది, ఇంకేదో ఉంది దేవుడు నాకు పెట్టింది, ఇది కాదు ఇది కాదు. చెక్కుల మీద అంతా సంతకాలు పెడుతున్నాను, బాగానే అంతా ఉంది, హోదా ఉంది, డబ్బులు ఉన్నాయి, అందరూ మెచ్చుకుంటున్నారు, సరే. కానీ నాకు తృప్తి లేదు. నాకు తృప్తి ఎప్పుడు కలిగింది, సంతృప్తి ఎప్పుడు కలిగిందంటే దేవుని యొక్క చిత్తానికి నేను లొంగినప్పుడు నాకు సంతృప్తి నా జీవితంలో కలిగింది. మై లైఫ్ బికేమ్ మీనింగ్ఫుల్ వెన్ ఐ ఒబేడ్ గాడ్. దేవునికి విధేయత చూపినప్పుడు నాకు సమృద్ధి, సంపూర్ణత, ఆ సంతృప్తి, సంతోషము, సమాధానము ఇవన్నీ మెండుగా నిండుగా కలిగింది. దేవుని స్తోత్రం. నా గిన్నె నిండి ఏమైంది, పొర్లింది. ఒక్క శాలరీ వదిలిపెట్టినాను అంతే. ఒక్క జీతమే ప్రభు కొరకు నేను అర్పించినాను. కానీ దాదాపు ఇప్పుడు 100 మంది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ జీవనోపాధిగా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చాలా గొప్ప కార్యం. నేను చెప్పా 12 లక్షలు ఉట్టి శాలరీస్ ఇస్తాం మేము. అంటే మరి పేదవారికి సహాయం చేస్తాం, విధవరాళ్ళకు సహాయం చేస్తాం, తల్లిదండ్రులు లేని వారికి, పేద సేవకులకు, ఇలాగూ మరి దేవుడు అంత అభివృద్ధి ప్రభువులో అలాగూ కొలతలేని అభివృద్ధి అని ఉన్నదని మీకు ఒక వాక్యం నేను చూపెట్టాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో యు హ్యావ్ సో మచ్ ఆఫ్ ప్లెంటియస్నెస్ ఇన్ జీసస్. అది చాలా వింత. యేసు నామంలో మరి సేవకులు ముందుకొచ్చి సేవ చేసినప్పుడు వారి ఆరంభం ఎంత ఉంటుంది, వారి అవసానం ఎంత వటవృక్షంగా వారు పెరిగిపోతారు. ఇది ఎవరి మహిమ? యేసు యొక్క మహిమ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. యెషయా 9:6లో యేసు ప్రభు నామములు ఉన్నాయి. 7వ వచనంలో చూడండి, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించు.
న్యాయం వల్లను నీతి వల్లను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చే. వేర్ జీసస్ రెయిన్స్ దేర్ ఇస్ ప్లెంటియస్నెస్. చూడండి, యేసు రాజ్యం ఏలే చోట అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడేమి మరి కొదువ ఉండదు అని నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు పేరట నేను ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు బ్యాంక్లో బ్యాలెన్స్ ఉండదు, అన్ని చెక్స్ ఇష్యూ చేసిన తర్వాత నీల్ బ్యాలెన్స్ అంటే ఏం బ్యాలెన్స్, ఇక చెక్ పాస్ కాదన్నప్పుడు నేను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాను. యేసు నామంలో ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు ఆ యొక్క లోటును తీర్చేస్తాడు. మీకు సంతోషం ఉంటే చప్పట్లు కొట్టండి. నేను ఏనాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా, లక్షల బిల్స్ కట్టాల్సి వస్తుంది. ఏనాడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినానా? పెట్టలేదు. ఎందుకంటే నాకు తెలుసు దెర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో శక్తి ఉందని నేను ప్రభువును స్తుతించి ఆరాధించి వేడుకున్నప్పుడు నా అవసరతలు వెంటనే దేవుడు తీర్చినాడని సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకంటే జీసస్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అండ్ నో నేమ్ అండర్ ద హెవెన్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ నామంలో జరగని కార్యం అంటూ లేదు. ఈ నామము అన్ని నామంలో కంటే పై నామం. ఈ నామము ప్రకటించాలి నువ్వు నేను. ఈ నామం వల్లనే రక్షణ కలుగుతుంది. ఈ నామాన్ని మనం ఘనపరుస్తున్నాం. ప్రతిదినం మనం పాటలు పాడుతున్నాం, ఆ నామాన్ని ఏం చేస్తున్నాము? హెచ్చిస్తున్నాం. ఒక చిన్న పాట నాకు గుర్తొస్తుంది, మరి మీకు వస్తే నాతో పాడండి. ఒక చిన్న వరుస, చాలా పాత పాట. యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా దేవా, యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా దేవా, యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా, మా దోషములను హరించి మోక్ష వసులుగా చేసి వసుర ప్రకాశమైన యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా దేవా, యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా. పాఠపుస్తకంలో ఉంది, 1000 పాటలు యూపీఎఫ్ పబ్లిష్ చేసిన బుక్లో ఉంది. పాడుకోండి మంచిగా. మీకు ఏది కావాలన్నా యూట్యూబ్లో దొరుకుతుంది కదా, రాగం, తాళం, లిరిక్స్. యూ కెన్ జస్ట్ లెర్న్ మెనీ సాంగ్స్. అయితే మనం ఏం చేయాలి? ఇంత ఘనుడైన ప్రభు మన కొరకు సిలువలో బలి అయి ప్రాణం ఇచ్చినాడు, మనకు రక్షణ దొరికింది. ఈ రక్షణ ద్వారా మనము ప్రతిదినము కూడా జీవితం మీద విజయం పొందుకుంటున్నాము. అనేకులకు ఈ రక్షణ కార్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. అయితే పాపి ఏం చేయాలి? నేను ఆరంభంలో ఒక పాట పాడినాను కదా, అది నా సాక్ష్యం అనుకుంటాను. ఎందుకంటే నువ్వు ఎంత కృపామయుడో, బండలాంటి నా హృదయం మార్చినావు, మొండితనం తొలగించినావు, నీ మార్గంలో నన్ను నడిపిస్తున్నావు. పాపి మారు మనసు పొందాలి. ఈ 40 రోజులు మీరు దేవుని సువార్త వింటున్నారు. మీ మనసు మారకుంటే మా ప్రయత్నం అంతా విఫలమైపోతుంది కదా. మనసు మారాలి. ఒక బండ పారే నదిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది మారదు, ఎందుకంటే అది బండనే. కానీ అలాంటి బండలాంటి కొండలాంటి మొండి హృదయాన్ని ఎవరు మార్చగలరు? దేవుడే మార్చగలడు. దేవుని స్తోత్రం. యేసు రక్తం ద్వారా అలాంటి బండలన్నీ బదలైపోతుంది, కొండలన్నీ పొట్టయిపోతుంది, పర్వతాలన్నీ నూర్చబడుతుంది, గుట్టలన్నీ పొడైపోతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే ఆ పాపి ఏమి చేయాలి? నువ్వు పాపంలో ఉన్నావు. వాట్ ఈజ్ యువర్ వే అవుట్? నీకు సమాధానం ఎలా లభిస్తుంది? నీ పాపాలు ఏ విధంగా క్షమింపబడుతుంది? నువ్వు ప్రభు యొద్దకు రావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప వాగ్దానము, అదొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను. బుక్ ఆఫ్ జేమ్స్ 4th chapter 8th onwards. ఇక్కడ చూడండి, దేవుని యొద్దకు రండి. ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్ద. నాకు చాలా ఇష్టమైన వాక్యం పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. అక్కడ నాకు నచ్చింది ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న క్రైస్తవులారా రండి అని ఉందా? ఏమనుంది?
సమస్త జనులారా. చూడండి, మన ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కొందరికి మాత్రం కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందుకే ఏ పక్షపాతం లేదు. ప్రతి జనంలోను, ప్రతి జాతిలోను, ప్రతి వంశంలోను, ప్రతి కులంలోను, ప్రతి గోత్రంలోను, నానా భాషలు మాట్లాడే వారిలోను దేవుడు తన కొరకై తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన మాట విని సమ్మతి చూపినప్పుడు వెంటనే ఆయన నీ దోషములన్నిటినీ పరిహరిస్తున్నాడు. ఇక్కడ చూడండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రావాలి. అందుకే ప్రార్థన చాలా అవసరం. నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే, ఈ భయంకరమైన ఈ దినాల్లో నీవు, నీ కుటుంబం, నీ కలిగినవన్నీ కూడా క్షేమంగా ఉండాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన నీకు ఒక అలవాటుగా మారిపోవాలి. స్వార్థలు చూసినప్పుడు యేసుక్రీస్తు వాడుక చొప్పున అని ఉన్నది. వాడుక చొప్పున ఆయన ఆలయానికి పోయేది, వాడుక చొప్పున కొండ ప్రాంతానికి వెళ్ళి, వాడుక చొప్పున అరణ్యంలోకి వెళ్ళేది, వాడుక చొప్పున ఒలివల తోటకు వెళ్ళి ఏం చేసినాడు? తండ్రితో ఏం చేసినాడు? మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే హీ వాజ్ కనెక్టెడ్ టు ఫాదర్ ఇన్ హెవెన్. తండ్రి అయిన దేవునితో అంత బంధం కలిగి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు పరిచయంలో అటువంటి మహిమ శక్తి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినప్పుడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనడి. చేతులు దేనికి సాదృశ్యం అండి? మనం చేసే పనులకు, మనం చేసే క్రియలకు ప్రతిరూపం అన్నమాట. చేతులు అంటే ఇట్ షోస్ యువర్ యాక్షన్స్, అంటే చేసే పనులు. అవి పాపంతో నిండి ఉంది. పిలాతు ఏం చేస్తాడు? చేతులు కడుక్కుంటున్నాడు. అంటే ఆయన క్రియలు, ఆయన దోషం పరిహరింపబడాలి. చేతులు శుభ్రం చేసుకోవాలి అంటున్నాడు. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్. ఎప్పుడు కూడా ద్విమనస్సు ఉండొద్దు క్రైస్తవ మార్గంలో. పౌలు ఏమంటాడు? నేను బ్రతుకుతే ఎవరి కొరకు బ్రతుకుతా? క్రీస్తు కొరకు. చస్తే ఎవరి కొరకు చేస్తా? ఈ రెండు తలంపులు లేదు పౌలు జీవితంలో. ఏక హృదయం, ఏక దృష్టి. హీ సో డెఫినెట్ అబౌట్ హిస్ కాలింగ్, హీ సో డెఫినెట్ అబౌట్ హిస్ లైఫ్, హిస్ మిషన్, హిస్ విషన్. అలాగుండాలి. ఎప్పుడు తడబడుతూ ఉండి కొద్దిసేపు ఇటు కొద్దిసేపు అటు జీవితం అంతా అలా గడిచిపోతుంది. రోషం కలిగి, పౌరుషం కలిగి నువ్వు బ్రతికిన కొన్ని దినాలైనా ప్రభు జీవించడానికి సరిపోయినాడు, మరణించడానికి కూడా సరిపోయినాడు అని తెగింపు నీ హృదయంలో రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డోంట్ డిండిల్ బిట్వీన్ బోత్ థాట్స్. అందుకే ద్విమనస్కులారా, అదొక పాపం అన్నమాట. మీ హృదయములను ఏం చేయాలి? పరిశుద్ధపరచుకొనుడి. రెండు తలంపుల మధ్యలో ఉండదు. దే కాంట్ అచీవ్ ఎనీథింగ్. ఈ రెండు తలంపులు, ద్విమనస్సు, ద్వంద్వ బుద్ధులు ఉండేవాళ్ళు ఈ లోకంలో ఏది సాధించరు. నా ఘర్కా నా ఘాట్కా అంటారు కదా, కరెక్టే కదా అది. నా ఘర్కా నా ఘాట్కా, ఇటు లేడు అటు లేడు. ఆ గంగిరెద్దు అమ్మకు దండం పెట్టంటే ఇట్టు అంటది, అయ్యకు పెట్టమంటే కూడా పెడుతుంది. అలాగ ఉండకూడదు. పట్టిన పట్టు వదలకూడదు. నేను ఎప్పుడు అంటాను, దేవా నాకు అలాంటి పట్టు దయచి, ఉడుముకే ఇచ్చినావు కదా పట్టు, నేను నీ రూపంలో సృజింపబడిన నాకెందుకు ఇవ్వవు పట్టు నాకు దయచేయని అడుగుతా. ఉన్న పట్టు సరిపోకుండా ఇంకా ఇంకా అడుగుతా. అడిగిన వారు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీ హృదయములు ద్విమనస్సు ఉంటే మీరు పరిశుద్ధపరచుకోవాలి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. యేసు ప్రభు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఏడ్చు వారందరూ మీరు ధన్యులు, మీరు తప్పకుండా నవ్వుతారు అన్నాడు కదా. మరి ఇక్కడ వాక్యంలో క్రొత్త నిబంధనలు చూసినప్పుడు మీరు దుఃఖపడాలి. పౌలు అంటాడు ఫిలిప్పీ 4లో, మీరు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనంది. ఇది రెండంచుల ఖడ్గం అన్నమాట. నీకు ఆనందించడానికి సమయం ఉంది, నీకు దుఃఖపడడానికి కూడా సమయము ఉన్నది. దుఃఖము దేనికి రావాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖము. అది మారు మనసునకు దారితీస్తుంది. మారు మనసు రావాలంటే నువ్వు దుఃఖపడతావు. నువ్వు చేసిన అతిక్రమాలు, పాపం నిమిత్తము నీకు ప్రాయశ్చిత్త పశ్చాత్తాపమైన హృదయంతో నువ్వు ఏడుస్తావు. ఆ ఏడుస్తావు అంటే ఆ బండ కరిగిందన్నమాట. ఆ పశ్చాత్తాపమైన హృదయము ప్రభువుకు చాలా ఇష్టం. వెంటనే ప్రభు దయార్థ హృదయంతో నిన్ను క్షమిస్తున్నాడు. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్నేం చేస్తుంది? విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు దుఃఖపడుడి, వ్యాకులపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి. మర్చిపోకండి ఈ వాక్యం.
ఇది పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిన్ ఆల్వేస్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. నీకు దేవునికి దూరం చేసేది, మరి అడ్డుగా వచ్చేది పాపం. లేకుంటే నువ్వు దేవునితోనే లీనమైపోతావు. ఎప్పుడు దేవుడు సైతానుడు, వాడు అబద్ధికుడు, అబద్ధాలు చెప్తా ఉంటాడు నీ చెవిలో. ఇది కాదు అది, అది కాదు ఇది. సాతానుని పేరు అబద్ధికుడు, అబద్ధములకు వాడు జనకుడు. యేసుక్రీస్తు సత్యవంతుడు, పేరే సత్యం. ఆయన పేరేంటి? సత్యం. నేను మార్గము, సత్యము, జీవం. కాబట్టి సాతానుడు నిన్ను ఎప్పుడు కూడా దేవునికి దూరం చేయడానికి సర్వదా ప్రయత్నిస్తూ ఉంటాడు. మిరుమిట్లు గొలిపే లోభం, పిచ్చి పిచ్చి భ్రమలు, మాయలు, ఇవన్నీ నీకు చెప్తాడు. నువ్వు ఎప్పుడు కూడా నీ తల ఒగ్గకూడదు. నా గొర్రెలు నా స్వరము విను, అవి నన్ను వెంబడించు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఎవరి స్వరం వినాలి? కాపరి స్వరం వినాలి. ఆయన జీవము, సమృద్ధి అయిన జీవంలోకి నేను నడిపిస్తాడు. పశ్చాత్తాపమైన హృదయం ఉంటేనే ఈ శిలువ ధ్యానంలో సమకూర్పు నీ జీవితంలో కలుగుతుంది. రెస్టోరేషన్, రిపెంటెన్స్ ఆల్వేస్ లీడ్స్ టు రెస్టోరేషన్. సమకూర్పు నీ జీవితంలో కలుగుతుందని చెప్పి మరి నా మాటలు నేను ముగిస్తున్నాను. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి, చెప్పబడిన వాక్యాలను ధ్యానించండి. నీ జీవితం పరిస్థితి ఎలాగుంది? నువ్వు ఎవరి వశాన ఉన్నావు? సాతాను పక్షమందు ఉన్నావా? దేవుని పక్షమందు ఉన్నావా? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటే నువ్వు చెవియొగ్గుతున్నావా? అది నీవు ఆలకించకుండా ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరివి. ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ మరణం గురించి మేము ఎంత ధ్యానించినా తక్కువేనాయనా. నువ్వు పొందిన మరణం చేత మాకు రక్షణ కలుగుతుంది. నువ్వు కార్చిన రక్తం ద్వారా మాకు విమోచన కలిగింది. ఎంత పటు బాధలు నువ్వు అనుభవించినావు తండ్రి. నువ్వు దేవత్వం యొక్క సంపూర్ణత అయినావు ప్రభువా. నువ్వు తండ్రి చిత్తాన్ని మరణం పొందు వరకు విధేయత చూపినావు తండ్రి. నీకు స్తోత్రం. తండ్రి అభిష్టాన్ని నీ శరీరంలో నెరవేర్చినావు. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. నీవు తండ్రి మాకు నీ ప్రాణం అర్పించినావు. మా పాప పరిహారార్థము సిలువనెక్కినావు నాయన. ఆ పటు బాధలు అనుభవించినావు తండ్రి. నీకు స్తోత్రం. ఎంతగా మమ్మల్ని ప్రేమించి ఈ రక్షణ మార్గంలో మమ్మల్ని నిలిపినందుకు, నీవు ఇచ్చిన ఈ రక్షణ కొరకు మేము స్తుత్యాగం చెల్లిస్తున్నాం. ఈ రక్షణను బహు జాగ్రత్తగా కొనసాగించటకు సహాయం దయచేయండి.
నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి మాకు కృప దయచేయండి. అవును, దేవుడు అనుగ్రహించిన రక్షణను వణుకుతోనూ భయంతోనూ కొనసాగించి మరి వాక్యంలో మేము చూస్తున్నాం. అవును ప్రభు, ప్రతి దినము మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించాలి. ఎందుకంటే మా కొరకు ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు నాయన. ప్రేమిస్తున్నామంటారు కానీ ప్రభు అవసరం ఉన్నప్పుడు జారుకుంటారు తండ్రి. కానీ నువ్వు మా కొరకు ప్రాణం పెట్టినావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది ప్రాణం పెట్టిన ప్రేమ ప్రభు, ఇది నిత్య ప్రేమ. ఈ ప్రేమను మేము ఏ విధంగా తండ్రి త్రోసివేయగలము ప్రభు? మమ్మల్ని ఎంతగా ప్రేమించినావు తండ్రి అనే దేవుడు, ఎంతగా ప్రేమించినాడు అంతగా తన కుమారుని మన కొరకు అర్పించినాడు. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయని ఆ గొప్ప తండ్రి కుమారునితో పాటు మనకెందుకు అన్ని అవసరతలు తీర్చాడని రోమా 8:32 మనం చూస్తున్నాం. అవును ప్రభు, నువ్వు మాకు చాలిన దేవుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషివి, నిష్కల్మషుడవు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, ఆకాశ మండలం వరకు హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మా పరిస్థితులన్నిటికీ సరిపోయిన వాడని మేము హెబ్రీ 7:26 మేము చూస్తున్నాం. అవును తండ్రి, యు ఆర్ ఇనఫ్ ఫర్ లైఫ్ ఆన్ ఎర్త్ అండ్ లైఫ్ ఆన్ హెవెన్ లార్డ్. ఈ జీవితానికి ఇంకా రానున్న జీవితానికి కూడా సరిపోయిన దేవుడు, బ్రతకడానికి సరిపోయిన దేవుడు, చావడానికి కూడా సరిపోయిన దేవుడు. ప్రభా, మేము మరణించినను మేము జీవించినను నీ కొరకు మేము ప్రభా మరణించడానికి, నీ కొరకు మేము జీవించడానికి మాకు అలాంటి సిద్ధ మనసు దయచేయండి తండ్రి. ఈ సత్య సువార్త మేము లోకమంతటా చాటించడానికి ఉన్న ధైర్యము మాకు దయచేయండి. పిరికితనం గల ఆత్మను బంధిస్తున్నాను గొప్ప దేవ. ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మాకు అందరికి దయచేయమని మమ్మల్ని దీవించి రక్షణ ఆనందము మరి తండ్రి మేము పొందుకొని ప్రభువా మేము ఇతరులకు కూడా సువార్త అందించడానికి మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా మీరు వాడుకోవాలని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీ
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ